సంబంధించినటువంటి ఒక కీలక సమాచారం మళ్ళీ మన ముందుకు వచ్చింది, వార్తల్లో నిలిచింది. ఏం జరుగుతుంది? మావోయిస్టులు ఆపరేషన్ కగార్తో ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. కొంతమంది లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందారు, ఇంకా కొంతమంది మావోయిస్టులు అడవులలోనే కొనసాగుతున్నారు. అయితే ఈ తరుణంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపు బయట పడింది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ భారీ డంపును ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు, ఎక్కడి మావోయిస్టులు ఈ డంపును ఏర్పాటు చేశారు, ఆ డంపులో ఏమేమి దొరికాయి, మావోయిస్టులు ఇంకా పుంజుకుంటున్నారా లేదా గతంలో ఉన్నటువంటి మావోయిస్టుల డంపునే పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారా? ఒక్కసారి వార్తల్లో వచ్చినటువంటి ఈ అంశాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చాలా క్లుప్తంగా జనం టీవీ చేస్తుంది. ఆపరేషన్ కగార్ ముగిసిన తర్వాత మొత్తం మీద మిగిలిన ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేయాలనే ఉద్దేశంతో చాలా తీవ్రంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు పోలీసు వర్గాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. అధునాతన డ్రోన్లు, శాటిలైట్ ఛాయా చిత్రాలు, వేలాది మంది బలగాలతో మిగిలినటువంటి మావోయిస్టులపై కుమ్మింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే భారీ డంపులు బయటపడుతున్నాయి. అయితే ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందిరు. ఆయనతో పాటు 30-34 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిరు. ఆయనే కాదు, మావోయిస్టు కీలక నేత హిడ్మా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందిండు. చాలా మంది ఎన్కౌంటర్లో మృతి చెందిరు, చాలా మంది లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కూడా లొంగిపోయిండు. ఇట్లా అనేక మంది నాయకులు, అగ్రనాయకులు ఒకవైపు లొంగిపోతే ఒకవైపు అగ్రనాయకులు ఎన్కౌంటర్లో మృతి చెందిరు. ఇంకా మిగిలి ఉంది కేంద్ర కమిటీలో కేవలం 2 మాత్రమే. ఒకరు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, రెండవ వ్యక్తి మిసిర్ బెస్రా, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక మావోయిస్ట్ నేత. ఈ ఇద్దరు ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్నారు. వీరు లొంగిపోతే మావోయిస్టు పార్టీ భారతదేశంలో ఇక లేకుండా పోయినట్టే అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా మరి ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఈ డంపు బయటపడింది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆపరేషన్ కగార్ ముగిసిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు కుంబింగ్ ముందుకు సాగుతున్నారు. ఈ కుంబింగ్ సాగుతున్న తరుణంలో భద్రతా బలగాలు మెరుగైనటువంటి ఫలితాలనే సాధిస్తున్నారు. ఒకవైపు కుంబింగ్ సత్ఫలితాలను కూడా ఇస్తుంది. నారాయణపురం జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతంలో మొత్తం మీద అక్కడ టెక్లా అటవీ ప్రాంతం ఉంటుంది. టెక్లా అక్కడ పక్క సమాచారంతో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనేటువంటిది పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ కుంబింగ్ లోకి దిగినాయి. ఈ క్రమంలోనే భూమి కింద దాచి ఉంచినటువంటి ఒక భారీ డంపును భద్రతా బలగాలు కనుగొన్నారు. దాన్ని తెరిచి చూస్తే అంతర్గత అవసరాలకు ఉపయోగపడేటువంటి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు దాంట్లో ఉన్నాయి. మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు భారీ ఎత్తున లభ్యమైనవి. వాటితో పాటు సుమారు 24 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ కూడా దాంట్లో ఉన్నది. భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును సీజ్ చేసిన తర్వాత, ఈ డంపును స్వాధీనం చేసుకున్న తర్వాత మావోయిస్టులు ఎక్కడో ఉంటారు అనే సమాచారంతో ఆ చుట్టుపక్కల భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కుంబింగ్ ను కొనసాగిస్తున్నాయి. అట్లాగే అడవులలో ఇంకా ఇట్లాంటి రహస్య నిల్వలు, రహస్య డంపులు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడ కుంబింగ్ లో పాల్గొంటున్నాయి. డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మావోయిస్టు కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు, ఆయనను అంతు ఎక్కడ ఉన్నది, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఇంకా భద్రతా దళాలకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలి ఉన్నది. అట్లాగే సరండ అడవులలో, జార్ఖండ్ సరండ అడవుల్లో ఉండేటువంటి మిసిర్ బెస్రా కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన ఆచూకు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆయన లొంగిపోలేదు, ఎన్కౌంటర్లో మృతి చెందలేదు. అంటే ఇంకా మావోయిస్టు ఉద్యమంలోనే కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరు కూడా గణపతి, మిసిర్ బెస్రా, ఇద్దరు కేంద్ర కమిటీ కీలక నాయకులు లొంగిపోకుండా ఇంకా మావోయిస్టులలో కొనసాగడం ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. మావోయిస్టులకు సంబంధించి